అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రాచీన గ్రీకు దేశానికి చెందిన ఓటమి ఎరగని రాజు. అలెగ్జాండర్ పుట్టింది క్రీస్తుపూర్వం 326 జూలై 10న. ఆయన బతికింది కేవలం 32 సంవత్సరాలే. 20 ఏళ్ల వయసులోనే సింహాసనాన్ని అధిరోహించి సిరియా, ఈజిప్ట్, పర్షియా, ఇరాన్, ఇరాక్ వంటి రాజ్యాలను జయించాడు. చరిత్రలో అత్యంత విజయవంతమైన సేనాధిపతుల్లో ఒకరిగా అతన్ని పరిగణిస్తారు. అలెగ్జాండర్ ఎంటర్ అయితే వార్ వన్ సైడ్ అయినట్లే. ఇరాన్ దేశాన్ని జయించిన అనంతరం అలెగ్జాండర్ కన్ను భారతదేశంపై పడింది. అప్పట్లో భారతదేశంలో ఉన్న సంపదకు ఆకర్షితుడై అలెగ్జాండర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. క్రీస్తు పూర్వం 326లో హిందూ కుష్ పర్వతాలను దాటి ఖైబర్ కనుమ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించాడు. తక్షశిల పాలకుడైన అంబీరాజుపై చేయి సాధించాడు. అంబీరాజు లొంగిపోయి అలెగ్జాండర్కు సహకరించాడు. తక్షశిల ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. తర్వాత అలెగ్జాండర్ సింధు నది దాటి అక్కడ పాలిస్తున్న రాజు పోరస్తో భీకర యుద్ధం చేసి విజయం సాధించాడు. పోరస్ జీలం నది, చీనా నదుల మధ్య ఉన్న ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ప్రస్తుతం ఆ రాజ్యం పంజాబ్లో ఉంది. జీలం నది కూడా పంజాబ్లోనే ప్రవహిస్తుంది. పోరస్ ధైర్య సాహసాలను మెచ్చి అలెగ్జాండర్ తన మిత్రునిగా చేసుకోవడమే కాకుండా అతని రాజ్యాన్ని అతనికి తిరిగి ఇచ్చేశారు. అక్కడి నుంచి అలెగ్జాండర్కు గడ్డు కాలం ప్రారంభమైంది. అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర ముందుకు సాగడంపై అవాంతరాలు ఏర్పడడం ప్రారంభమయ్యాయి. అలెగ్జాండర్ సైనికులు యుద్ధాలు చేసి అలసిపోయి వ్యాధిగ్రస్తులయ్యారు. భారతదేశంలో వేడి వాతావరణం మరియు 10 ఏండ్ల నుంచి నిరంతరంగా యుద్ధాలు చేసి తీవ్రంగా అలసిపోయారు. సింధు నది ఒడ్డున భారత సైనికులు దెబ్బ రుచి చూశారు. అంతేకాకుండా అలెగ్జాండర్ దండయాత్ర చేసిన సమయంలో భారతదేశాన్ని నందవంశం పరిపాలిస్తుంది. మగధ సామ్రాజ్యాన్ని ధననందుడు పరిపాలిస్తున్నారు. అయితే మగధ సామ్రాజ్యం సైన్యంతో తలపడడం అంత ఆషామాషీ కాదు. అలెగ్జాండర్ వద్ద ఉన్న సైన్యం కన్నా 100 రెట్లు ఎక్కువ సైన్యం గల రాజ్యం మగధ సామ్రాజ్యం. ఇప్పటికే అలెగ్జాండర్ వద్ద ఉన్న సైనికులందరూ నీరసించిపోయారు, వ్యాధిగ్రస్తులైపోయారు. ఈ సమయంలో మగధ సామ్రాజ్యంపై దండయాత్ర చేయడం అనేది జరిగే పని కాదు. మరోవైపు అలెగ్జాండర్ సైన్యం కూడా మగధ సామ్రాజ్య సైన్యాన్ని చూసి భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. దీంతో అలెగ్జాండర్ ఇక భారతదేశంపై దండయాత్రను ముగించేసి తిరుగు ప్రయాణం ప్రారంభించాడు. తిరుగు ప్రయాణంలో భారతదేశంలో కొన్ని చిన్న చిన్న రాజ్యాలను జయించుకుంటూ వెళ్ళిపోయాడు. ఓవరాల్గా అలెగ్జాండర్ భారతదేశాన్ని జయించాలని బయలుదేరి భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని ప్రాంతాలు మినహాయించి ఇక్కడ భారతదేశంలో పెద్దగా పొడిచిందేమీ లేదు.